హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఇటు విజయవాడ హైవేకు ఇటు సాగర్ హైవేకు మధ్యలో ఉన్నటువంటి తొర్రూరులోని 100 ఫీట్ రోడ్డుకు వాకబుల్ డిస్టెన్స్లో టోటల్ మంచి గేటెడ్ కమ్యూనిటీలో, ఈ కమ్యూనిటీలో అందరు ఎంప్లాయీస్ ఉంటారు. అలాంటి మంచి కమ్యూనిటీలో రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ, కమర్షియల్ ప్రాపర్టీ G+2 ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు 5 years ఓల్డ్, ఓనర్ కన్స్ట్రక్షన్, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలవాలంటే వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేద్దని మా యొక్క మనవి. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. కాలర్స్ చేయకుండా ఇల్లు ఎక్కడుంది పూర్తి విషయాలు తెలుసుకుందాం. Audio Jungle. ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఇల్లుకి ఒక 2 ముఖ్య విషయాలు ఉన్నాయి. దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఏదైతే మన ఇంటి ముందు ఈ షటర్ చూస్తున్నారో షటర్కి ఆపోజిట్ మనకు వీధి పోటు ఉంటుంది. వీధి పోటు ఉండడం వల్ల మనకు షటర్ ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా ఎలాంటి ఇబ్బంది లేదు. సెకండ్ వన్ వచ్చేసి మనకు ఇంటి వెనకాల కూడా మనకు రోడ్ ఉంటుంది. అలా రోడ్ ఉండడం వల్ల గేట్ ఇచ్చారు, మనకు పార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఈ 2 విషయాల వల్ల 100% వాస్తు ప్రకారంగా మనకు కట్టడం జరిగింది. మీకు ఏదైనా డౌట్ ఉంటే లైవ్లో వచ్చినప్పుడు మీకు ఓనర్ చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇక మనం ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇల్లు వచ్చేసి మనకు తొర్రూరులోని శ్రీ విశ్వామిత్ర ఎన్క్లేవ్ ఫేజ్ నెంబర్ 3లో ఉంటుంది. ఈ తొర్రూరు అనేది మనకు తుర్కెంజాల్ మున్సిపాలిటీ అబ్దుల్లాపూర్ మండలం కిందికి వస్తుంది. ఇక ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళినట్టయితే, ఇల్లు వచ్చేసి మనకు 162 గజాలలో నార్త్ ఫేస్లో 30 feet వైడ్ రోడ్డుతో, అది కూడా చూసుకున్నట్లయితే మనకు సీసీ రోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కృష్ణా వాటర్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే 27x53 డైమెన్షన్స్లో G+2 ఇల్లు కట్టబడింది. 5 years ఓల్డ్ అయిన ఓనర్సే కట్టుకున్నారు కాబట్టి ఇల్లు చాలా అద్భుతంగా ఉంటుంది. టోటల్ ఎసెఫ్టీ వచ్చేసి మనకు 2500 ఎసెఫ్టీలో ఉంటుంది. ఇల్లు మనకు అతి పక్కకే మనకు కమ్యూనిటీ హాల్ ఉంటుంది. ఇంటి వెనకాల 3000 గజాలలో మున్సిపల్ పార్క్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషను. ఇల్లుకు చుట్టుపక్కల అద్భుతమైన మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది. దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్టయితే, మనకు ఏదైతే ఈ రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్డు వచ్చేసి మనకు ఇటు తొర్రూరు నుంచి కోహడ వెళ్ళే 100 feet రోడ్డు. ఆ రోడ్డుకు ఆనుకొనున్న లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి కేవలం 100 మీటర్ డిస్టెన్స్లో, అంటే వాకబుల్ డిస్టెన్స్లో ఇల్లు వరకు చేరుకోవచ్చు. మీకు ముందే చెప్పాను కదా, 2 హైవేకు మధ్యలో ఉంటుందని. ఇటు మనకు విజయవాడ హైవే వచ్చేసి మనకు కేవలం 5 km డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు సాగర్ హైవే ఇంజాపూర్ ఖమ్మం నుంచి కేవలం 4 km డిస్టెన్స్ ఉంటుంది. అదేవిధంగా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కోహెడ్ వచ్చేసి మనకు కేవలం 3 km డిస్టెన్స్ ఉంటుంది. ఎల్బీ నగర్ నుంచి మనకు 13 km డిస్టెన్స్ ఉంటుంది. దీని రోడ్డు కనెక్టివిటీ. ఇక చుట్టుపక్కల మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకు ఆదిబట్ల టీసీఎస్ మనకు 17 km డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా కొంగర్ఖాన్లో ఉన్నటువంటి ఫాక్స్కాన్ కానీ, దానికి ఎదురున్న కేన్స్ కంపెనీ కానీ, కలెక్టరేట్ కానీ, ఈ 3 కూడా మనకు 22 km డిస్టెన్స్లో ఉంటాయి. మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చి మనకు అలా ఎగ్జిట్ నెంబర్ మనం 12 ఎక్కగానే 30 km డ్రైవ్లో మనం చేరుకోవచ్చు. అద్భుతమైన మంచి రోడ్డు కనెక్టితోని, చుట్టుపక్కల మంచి ఎంప్లాయ్మెంట్ జోన్తో, మంచి స్కూల్ అయితే మనకు లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర ఉంటుంది. ఇటు ఇంజాపూర్లో వచ్చేసి మనకు అకాడమిక్ హైట్స్ ఉంటుంది. ఇటు జీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇవే కాకుండా లోకల్లో స్కూళ్ళు చాలా అద్భుతంగా ఉంటాయి. లోపల ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, నార్త్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీకు ముందే చెప్పాను కదా, 3 కార్ల పార్కింగ్ ఉంటుందని. చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు 100% వాస్తు ప్రకారంగా మనకు ఇటు ఒక షటర్ కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకు వీధి పోటుకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఇల్లుకు మనకు షటర్కు చూసుకోండి, మనకు ఈజీగా ఒక కార్ పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. టోటల్ పార్కింగ్లో వచ్చి మనకు తాండు బండలతోని, బ్లాక్ పట్టీలతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఉంది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. నీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు. ఇది మున్సిపల్ వాటర్కి సంబంధించిన సంప ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి 100% వాస్తు ప్రకారంగా అయితే కట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చూశారు కదా, అటు ఒక కారు ఇటు ఒక 2 కార్ల పార్కింగ్ ఉంటుంది. మనకు పైకి వెళ్ళడానికి మెట్ల కింద కూడా ఒక వాష్ ఏరియా ఉంటుంది. ఇది వచ్చేసి ఒక 1 BHK పోర్షన్.
ఫ్రెండ్స్ మీకు ముందే చెప్పాను కదా, అటు ముందు మనకు వీధి పోటు ఉండడం వల్ల షటర్ ఇవ్వడం జరిగింది, వెనుక కూడా మనకు రోడ్డు ఉండడం వల్ల మనకు ఒక గేట్ ఇవ్వడం జరిగింది, టోటల్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల వాస్తుకి ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు లైవ్లో వచ్చినప్పుడు కూడా ఈ ఓనర్ చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. 1 BHK పోర్షన్ లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది. ఇది సింగిల్ రూమ్ పోర్షన్. ఇది ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. మనకు చిన్నగా ఒక హాల్ కూడా ఇవ్వడం జరిగింది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్తో ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఇటొక విండో ఇవ్వడం జరిగింది. సరిపడిన సెల్ఫ్లతోని ఫాల్సింగ్ లైట్లతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది వచ్చేసి ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి, ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ కూడా ఉన్న కాడికి మంచిగా ఫేషియస్గా వెస్టర్న్ కల్చర్తో ఉంటుంది. ఇది ఒక బెడ్రూము, అన్ని రకాల వాడుకునే విధంగా మనకైతే ఒక సింగిల్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు వంట చేసుకున్నా కానీ ఒక ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇందులో కూడా మనకు ఫాల్సింగ్ లైట్లు ఇవ్వడం జరిగింది. ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా ఒక సజ్జ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తారు కదా సింగిల్ రూము. ఫస్ట్ ఫ్లోర్లో మనకు 2 BHK పోర్షన్ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో కూడా 2 BHK ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. ఉన్న కాడికి మనకు బాల్కనీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు తాండూరు బండలతోని బ్లాక్ పట్టెలతో ఇవ్వడం జరిగింది. సెక్యూరిటీ పరంగా మంచి గ్రిల్స్ కూడా పెట్టేయడం జరిగింది. ఏదైతే పైన సింహద్వారం చూస్తున్నారో ఇది మనకు నార్త్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ మంచి క్వాలిటీ గల డోర్స్ వాడడం జరిగింది. హార్డ్వేర్ కూడా చాలా బాగుంటుంది. లోపల 2 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ నార్త్ ఫేస్ సింహద్వారం చేతే లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోనే 2 BHK పోర్షను ఎల్ ఆకారంలో మనకైతే టోటల్ మనకు ఫ్లోరింగ్ ఇవ్వబడింది. చూసుకోండి ఎంత బాగుందో. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్తోని బ్లాక్ పట్టీలతో చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. టోటల్ బిల్డింగ్ మొన్ననే మనకు టోటల్ కలర్స్ వేసి రెనోవేట్ చేయించడం జరిగింది. మనకు ఇటు చూసుకున్నట్లయితే మనకు వెంటిలేషన్ పరంగా విండో ఉంటుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా హాల్ అయితే చాలా అద్భుతంగా ఇచ్చారు. ఇది వచ్చి మనకు టీవీ పాయింట్. ఇటు చూసుకున్నట్లయితే ఇది కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూంలో మనకు వెస్టర్న్ కల్చర్తో ఇవ్వబడింది. ఇటు వచ్చేసి అయితే చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఈజీగా ఒక దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మనకు సరిపడిన సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా విండోతోని ఫాల్సింగ్ లైట్లతోని ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తారు కదా మనకు కామన్ బాత్రూము, చిల్డ్రన్ బెడ్రూము, ఎల్ ఆకారంలో మంచి హాలు. ఇటు చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ ఎంత బాగుందో. 27x53 డైమెన్షన్స్ బాగున్నాయి. అంతకుమించి వీళ్ళ ప్లాన్ బాగుంది కూడా. చూసుకొని ఎంత పెద్దగా వచ్చిందో మనకు. ఈజీగా ఇంట్లో 10x10 అంటే కింగ్ సైజ్ బెడ్ పట్టాక కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని సరిపడిన సెల్ఫ్లతోని సజ్జాలతోని ఫాల్సింగ్ లైట్లతోని వెంటిలేషన్ పరంగా ఒక విండోతోని. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. బాత్రూమ్ కూడా మనకు వెస్టర్న్ కల్చర్తో ఉంటుంది. ఫ్రెండ్స్ చూశారు కదా మనకు మంచి చాలా బాగుందని చెప్పుకోవచ్చు మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా. ఇటు చూసుకుంటే మనకు ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఒక ఎదురుండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తోని వెంటిలేషన్ పరంగా విండోతోని అన్ని రకాల మనకు టైల్స్ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. మనకు సింహద్వారం వచ్చి మనకు నార్త్లో ఉంటుంది. ఇది సౌత్ డోర్ అవుతుంది. వెంటిలేషన్ పరంగా మనకు డోర్ కూడా ఉంటుంది. చూసుకోండి ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఏదైతే ఈ ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ చూసారో సేమ్ ఇదే విధంగా మీకు సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఈ అద్భుతమైన ఇల్లుకు ఏం రేట్ చెప్తున్నారు పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాము. చూసుకోండి ఫ్లోరింగ్ ఎంత అద్భుతంగా ఉందో. మనకు మంచి అందమైన హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. హెడ్ రూమ్ ఇవ్వడమే కాకుండా హెడ్ రూమ్ మీద కూడా కూర్చుండే విధంగా మనకు మంచి రైలింగ్తోనే అలా సాయంత్రం పూట కూర్చుండే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. చూసుకోండి ఈ అద్భుతమైన మంచి కాలనీది. నైట్లో మాత్రం చాలా మంచి వ్యూ ఉంటుంది. మంచి లైటింగ్తోని మంచి సెక్యూరిటీ సిస్టమ్తో చాలా అద్భుతంగా ఉంటుంది. చుట్టుపక్కల మంచి ఇండ్ల మధ్యలో ఎలాంటి హైడ్రా జోన్ లేకుండా చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ముందే చెప్పాను కదా మన పక్కకే 3000 గజాల మున్సిపల్ పార్క్ ఉంటుంది. అటు చూసుకున్నట్లయితే మనకు కమ్యూనిటీ హాల్ కూడా ఉంటుంది. ఇక ఇల్లు రేటు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇల్లు వచ్చేసి మనకు 95 లక్షలు చెప్తున్నారు. ఈ 95 lakhs అనేది మనకు నెగోషియబుల్. ఈ ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మన బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఓ 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే 80% బ్యాంక్ లోన్ మనకు ఇల్లు సపోర్ట్ ఇస్తుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనబడుతున్న ఓనర్ కాల్ చేయాలి మాయకమన్నవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.